నీట్ క్వశ్చన్ పేపర్ 2026 లీక్ అయ్యి 2 వీక్స్ కాలేదు, మళ్ళీ ఈలోపు ఇంకో స్కామ్ బయటపడింది. ఈసారి సిబిఎస్ఈ స్టూడెంట్ రిజల్ట్స్ ని ఓపెన్ షీట్ మార్కింగ్ ద్వారా వదిలారు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే, ఏవైతే మార్క్స్ అప్లోడ్ అయినాయో అవి నావి కాదు, ఏవైతే ఆన్సర్ షీట్స్ నా రోల్ నెంబర్ అప్లోడ్ చేశారో ఆ ఆన్సర్ షీట్స్ నావి కాదు, ఆన్సర్ షీట్స్ కూడా బ్లర్ గా ఉన్నాయని చెప్పి స్టూడెంట్స్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వేదాంత అనే స్టూడెంట్ నాకు ఫిక్స్ పేపర్లో మార్క్స్ తగ్గినాయి, నా పేపర్ నాకు అప్లోడ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే తన పేపర్ అప్లోడ్ చేశారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, తను ఏవైతే మార్క్స్ వచ్చినాయో తన పేపర్ ఏదైతే రిలీజ్ చేశారో అది తన పేపర్ కాదు అని చెప్పి తను ట్విట్టర్లో పెట్టాడు. అయితే దీనికి ఏమన్నారు అందరూ, తిను పాకిస్తానీ అని చెప్పి ముద్రేశారు. అంటే ఒక అతను తనకు జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తే పాకిస్తాన్ అయిపోతాడా? లాస్ట్ 10 years లో ఇండియాలో దాదాపు 89 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయి. ఏమి చిన్న చిత్తగా ఎగ్జామ్స్ ఏమి కాదు, దీంట్లో స్టేట్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఈ ఎగ్జామ్ లీక్స్ అనేవి ఓన్లీ స్టూడెంట్ ఫ్యూచర్తో మాత్రం ఆడుకోవట్లేదు, ఇండియన్ ఫ్యూచర్తో ఆడుకుంటున్నాయి. ఆల్రెడీ కరప్షన్లో ఇండియా వరల్డ్లో 91st ర్యాంక్లో ఉంది. ఇన్ఫ్లేషన్ చూస్తూనే ఉన్నాం కదా, ఆల్రెడీ రూపాయి 90 దాటేసింది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా 6.4%లో ఉంది. ఆల్రెడీ సిచ్యువేషన్ ఇంత వర్స్ట్గా ఉన్నప్పుడు పేపర్స్ ఇట్లా లీక్ అవుతూ ఉంటే, సిస్టంలో కరప్టెడ్ పీపుల్ వస్తూ ఉంటే ఈ సిస్టమ్ ఇంకా డెస్ట్రాయ్ అయ్యిద్ది కానీ బాగుపడుద్దా? ఇలాగే పేపర్ లీక్లు, ఎగ్జామ్లో ఎవాల్యుయేషన్ సరిగ్గా లేకపోతే ఫ్యూచర్లో స్క్రాప్ అంతా ఇండియాలో ఉండిపోద్ది, మెరిట్ అంతా దేశాన్ని వదిలి బయటకు వెళ్ళిపోద్ది.